కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద సింగయ్య పడి చనిపోయాడు అనే అంశాలని సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఆయన భార్య నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అండ్ ఆవిడ కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. నా భర్త మృతిపై నాకు చాలా అనుమానాలుగా ఉన్నాయని ఆవిడ మాట్లాడడం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమో కావాలని ఆవిడని బెదిరించి అలాంటి మాటలు మాట్లాడిచ్చారని చెప్పేసి ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అది ఒక యాక్సిడెంట్ అండి. నిజంగా యాక్సిడెంట్ జరిగింది. నాయకుడు బండి కింద పడ్డప్పుడు ఏంటంటే మానవత్వంతో వాడిని హాస్పిటల్లో చేర్చడం, అది చేయటం ఏదో చేయాలి. దాన్ని ఇగ్నోర్ చేశారు. రెండోది, అంబులెన్స్ లో ఎందుకు దొరుకుతుంది? ప్రాణాపాయం ఉన్న అంబులెన్స్ తీసుకుపోయి అక్కడ వాళ్ళు చేర్చడానికి తీసుకుపోయారు. అంబులెన్స్ తో ఏదైనా కుట్ర ఉంటే బయటకు వస్తుంది. రెండోది, ఇక్కడ ఫస్ట్ అంటే సింగయ్య గారి భార్య ఏం మాట్లాడింది, ఫస్ట్ విజువల్స్ ఉన్నాయి, తర్వాత విజువల్స్ ఉన్నాయి. ఇదంతా మ్యానిపులేట్ చేసి అవసరం ఉంది. చావు మీద రాజకీయం చేయాల్సిన అవసరం. కాన్వాయ్లో మీ కార్యకర్తే మీ సింగయ్యే మీ కారు కిందనే పడి చనిపోయినట్టు వచ్చింది. దానికి ఏదో ఒకటి వారికి నష్టపరిహారము మీ పార్టీ పరంగా ఏం చేస్తారో చేసుకోండి. దానికి రాజకీయం బుల్చి లేకపోతే అంబులెన్స్లో ఏందో చేశారు, ఏం అవసరం? ఎవరికి అవసరం ఈ సవాళ్ళ మీద రాజకీయాలు? ఇది నాన్ సెన్స్. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టు. వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి స్టేట్మెంట్ ఇప్పించడం ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళం మనం కొన్ని నియమ నిబద్ధతలు ఉండాలి. ఫేక్ రాజకీయాలు చేయొద్దు. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది అది. ఫేక్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి తప్పులు జరుగుతుంటాయి. తప్పులు జరిగిన దాటిని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకుండా ఇంకా మేమేదో పైన మగోళ్ళం అని చెప్పి అట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు.